ఏ పని తలపెట్టినా దానిపై పూర్తి విశ్వాసంతో ముందుకు వెళితే ఆ నమ్మకమే జీవితాన్ని నడిపిస్తుందని వేద పండితులు తెలియజేస్తున్నారు. కొన్ని వస్తువులు ఇంట్లో ఉంటే అదృష్టం తలుపు తడుతుంది. లక్ష్మీదేవి కటాక్షం వరించి వాటి వల్ల సానుకూల సంకేతాలు వస్తాయి. వాటి ద్వారా అదృష్టం వస్తుందని పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ 5 మీ ఇంట్లో ఉంటే అదృష్టమే. అందులో మొదటిది కొబ్బరికాయ. కొబ్బరికాయ, కొబ్బరి బోండాం లేకుండా ఏ పూజ పూర్తి కాదు. ఏ పని మొదలు పెట్టాలన్నా ముందుగా కొబ్బరికాయ కొట్టమని శాస్త్రం చెబుతోంది. లక్ష్మీదేవికి ప్రతీక అయిన కొబ్బరికి ఖచ్చితంగా పూజలో స్థానం లభిస్తుంది. ఇంటికి అదృష్టాన్ని తెచ్చే వస్తువుల్లో కొబ్బరి కూడా ఒకటి. ఎండు కొబ్బరి చిప్పను పూజలో ఉంచి తర్వాత దాన్ని డబ్బులుంచే చోట పెట్టుకోవచ్చు. రెండవది తులసి మొక్క. తులసి మొక్క పవిత్రమైందే కాకుండా ఔషధాల గనిగా పేరు పొందింది. ఎవరి ఇంట్లో తులసి మొక్క ఉంటుందో ఆ ఇల్లు తీర్థ స్వరూపమని శాస్త్రం చెబుతోంది. తులసిని ఇంటికి ఎదురుగా పెట్టుకోవడం వల్ల లక్ష్మీదేవిని ఆహ్వానించినట్లే. తులసి ఉన్న ఇల్లు సిరి సంపదలు, ఆరోగ్యం, సుఖశాంతులతో తులతూగుతుంది. మూడోది తాబేలు ప్రతిమ. లోహపు తాబేలు ఇంట్లో ఉంటే మహాలక్ష్మి నడిచొస్తుందంటారు. ఇత్తడి, వెండి, గాజు తాబేలును ఇంటిలో ఉంచుకోవచ్చు. తాబేలు ప్రతిమ సుఖశాంతులకు ప్రతీక అని వాస్తుశాస్త్రం చెబుతోంది. నాలుగవది ముత్యపు చిప్ప. సాక్షాత్తు ఇది లక్ష్మీ స్వరూపం. ఆ తల్లి మెడలో ముత్యాలహారం ఉంటుంది. సముద్ర గర్భం నుంచే ఇవి పుట్టాయి కాబట్టి ముత్యపు చిప్పలంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. ఇది ఉన్న ఇంట్లో డబ్బుకు కోదవే ఉండదు. ఐదవది నెమలి ఈకలు. నెమలి ఈకలు అనగానే వెంటనే మనకు శ్రీకృష్ణుడు గుర్తుకు వస్తాడు. ఆయన్ను శఖపించమౌళి అంటారు. నెమలి ఈకలంటే శ్రీకృష్ణుడికి ఎంతో ఇష్టం. నెమలి పింఛం ఉన్న చోట లక్ష్మీ అమ్మవారు ఉంటారు. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.